వేదిక నిర్వహించినటువంటి నా కొలీగ్ శ్రీదేవి, అదేవిధంగా ఈరోజు శుభ సాయంత్రానికి విచ్చేసినటువంటి అతిరథ మహారథులందరికీ స్వాగతం, సుస్వాగతం. మనకు గురుకుల విద్యా విధానాలు ఉన్నప్పుడు ఎల్కేజీ, యూకేజీ, పీకేజీ అండ్ కేజీ వైజ్గా విద్యా విధానాలు అందుబాటులోకి లేనప్పుడు మనకు 3 రకాల విద్యా విధానాలు అందుబాటులో ఉండేటివి. దృశ్య ప్రమాణ, శ్రవ్య ప్రమాణ, అనుభూత ప్రమాణ. అంటే చూసి నేర్చుకోవడం, విని నేర్చుకోవడం, ఆ విద్యా విధానాన్ని ప్రాక్టీస్ చేసి నేర్చుకోవడం అనేటటువంటి విద్యా విధానాలు ఉండేటివి. ఇప్పుడు కాలక్రమేణా ఎన్నో మార్పులు జరిగాయి. నానో టెక్నాలజీ, ఏఐ టెక్నాలజీ, ఎన్నో విపరీతమైనటువంటి సబ్జెక్టులు మన సమాజంలోకి వచ్చాయి. వాటికి అనుకూలంగా, మారుతున్నటువంటి సమాజానికి అనుకూలంగా అతి కొత్త విధానాలతో విద్యార్థుల మేధస్సును తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నటువంటి అతిరథ మహారథులందరికీ ప్రైమ్9 కుటుంబం తరపున స్వాగతం తెలుపుతున్నాను. ఎందుకంటేనంటే ఇతరులు ఎవరున్నా కానీ లక్షలాది మంది ముందు మాట్లాడొచ్చు, స్పీచ్ ఇవ్వచ్చు. కానీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ నడిపే వాళ్ళు కానివ్వండి, ఉపాధ్యాయులు కానివ్వండి, విద్యతో మమేకమైనటువంటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళ ముందు మాట్లాడాలంటనంటే కొద్దిగా ధైర్యం ఉండాలి, భయం వేస్తుంది. ఇప్పుడు మనకొక ఉపాధ్యాయుడు చెప్పారు, 54 సంవత్సరాల నుండి విద్యా బోధన కొనసాగిస్తున్నాడు. సుమారు 24,000 గంటల పాటు ఆయన విద్యాబోధన అందించారు. ఆయనతో పాటు ప్రత్యక్షంగా వేలాది మంది లబ్ధి పొందిన, పరోక్షంగా లక్షలాది మంది జీవితంలో వాళ్ళ గమ్యాలకు చేరుకునేటటువంటి అవకాశాలను కల్పించినటువంటి ఆ ఉపాధ్యాయునికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. చాలా రకరకాల మనుషులను చూస్తుంటాం, రకరకాల వ్యవస్థలను చూస్తుంటాం. అంటే మహాభారతంలో శ్రీకృష్ణ భగవానుడు సభను గురించి అభివర్ణించాడు. సభాకల్పతరం వందే వేద శాఖోపజీవితం, శాస్త్ర పుష్ప సమాయుక్త విద్బర్వ మరశోభితం. సభ అనేడి ఈ కల్పవృక్షంను గురించి నమస్కరిస్తున్నాను. ఈ సభ ఎట్టిదనగా వేదములనేడి తుమ్మెదలచే, శాస్త్రములనేడి పుష్పములచే, విద్వాంసులనేటటువంటి కొమ్మలచే మహోజ్వలంగా ప్రకాశించబడుతున్నటువంటి ఈ సభను గూర్చి నమస్కరిస్తున్నాను అనేటటువంటి ఆ రోజు ఆయన చేసినటువంటి ఉవాచ ప్రైమ్9 ఆధ్వర్యంలో ఈరోజు సాత్కారమైంది. నేను మా టీం మెంబర్స్ ఎవరికి అవార్డులు ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారంటని చెప్పి ప్రిపరేటివ్ టాక్స్లో మాట్లాడితే ప్రభుత్వ యూనివర్సిటీలకు, ప్రైవేట్ కళాశాలలకు, ప్రైవేటు విద్యా సంస్థలకు అవార్డులు ఇస్తున్నామంటనంటే నేను ఒక్కసారిగా ఆలోచించాను. ఎందుకంటేనంటే ప్రభుత్వ యూనివర్సిటీలు ఎంత కృషి చేసినా కొన్ని సందర్భాలలో వాళ్ళ కృషికి సరైనటువంటి ఫలితం లభించదు. వాళ్ళ కృషికి ఫలితం లభించే వేదిక ప్రైమ్9 అయినందుకు, నేను ఆ ఛానల్ ఉద్యోగినైనందుకు, ఆ కుటుంబ సభ్యునైనందుకు నేను గర్వపడుతున్నాను. ఎంతో మంది ఉంటారు, ఎన్నో రకరకాల విద్యా విధానాలతో వాళ్ళు చేస్తున్నటువంటి, అంటే ఇక్కడ విద్యా కుసుమాలను నడుపుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వ్యాపార ధోరణి అనేటటువంటిది ఉండదు. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను ఏ కళాశాలకు, ఏ యూనివర్సిటీకి, ఏ విద్యా సంస్థకు ఎవరినన్న విద్యార్థిని పంపిస్తే మినిమం 50 to 60% డిస్కౌంట్ ఇస్తున్నటువంటి విద్యా సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి.
ఎడ్యుకేషన్ సిస్టమ్ను అవలంబిస్తున్నారు. ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రభుత్వం ఇచ్చినటువంటి స్కూల్ గోయింగ్ ఆల్ ఇన్స్టిట్యూషన్స్లలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని నేను అప్రిషియేట్ చేయాలి. ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కొనసాగుతున్నటువంటి ప్రభుత్వం ఒక వినూతనమైనటువంటి విధానానికి ముందుకొచ్చింది. వాళ్ళు విద్యతో పాటు మార్కెట్ లింకేజ్ కల్పించేటటువంటి వ్యవస్థ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే నేను పుస్తకాలు చదువుతున్నా, పత్రికలు చదువుతున్నా అంటనంటే విద్యార్థి చదువుకుంటే తన చేతిలో మేడం చెప్పారు ఒక 4 ఆఫర్ లెటర్లు రెడీగా ఉండాలనేటటువంటిది. దాని మార్కెట్ లింకేజ్ పర్ఫెక్ట్గా గవర్నమెంట్ ముందుకు వెళ్తుంది. ఇంకా వాళ్ళ దగ్గర ఎక్స్పెరిమెంటల్గా చాలా స్కీమ్స్ ముందుకు తీసుకొస్తున్నారు. 10th అండ్ ఇంటర్ను ఓపెన్ చేయాలి, ఇంటిగ్రేటెడ్గా ఉండాలనేటటువంటి విద్యా విధానంతో అమెరికా మరియు యూకే లాంటి సంపన్న దేశాలలో కొనసాగుతున్నటువంటి అన్ని రిఫార్మేటివ్స్ను తీసుకురావడానికి ప్రయత్నం కొనసాగిస్తుంది. అందులో మీరు కూడా భాగస్వాములు. ప్రభుత్వ విద్యా విధానాలు ఏది సక్సెస్ కావాలన్నా కానీ ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ ముందుకొస్తేనే అది అవుతుంది. ఈరోజు 26 మంది 30 మందికి మేము ఈ అవార్డులు ఇస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎడ్యుకేషన్ ఒక మిషన్ లాగా భావిస్తున్నటువంటి వ్యక్తులనే గుర్తించాం. ఎడ్యుకేషన్ వ్యాపారం లాగా భావించేటటువంటి వ్యక్తులను మా యాజమాన్యం కానివ్వండి, మా కుటుంబ సభ్యులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి పరిగణలోకి తీసుకోలేదు. ఎందుకంటేనంటే ప్రైమ్ 9 అనేటటువంటిది నూతన వరవడితో ప్రారంభమైనటువంటి ఒక న్యూస్ ఛానల్. ఇక్కడున్నటువంటి వ్యవస్థ కానివ్వండి, ఇక్కడున్నటువంటి ఉద్యోగులు కానివ్వండి, ఇక్కడున్నటువంటి యాజమాన్యం కానివ్వండి బాటమ్ టు టాప్కు రమ్మంటారు. వేరే ఛానళ్లలో సార్ పలానా వార్త ఉంది మేము రాయాలా, పలానా వార్తను మేము టెలికాస్ట్ చెయ్యాలా అని పర్మిషన్ తీసుకుంటారు. కానీ ప్రైమ్ 9లో నువ్వు టెలికాస్ట్ చేసినాక అది ఏం పరిణామం అనేటటువంటిది ఛానల్ బాధ్యత వహిస్తుందనేటటువంటి ధైర్యాన్ని ఉద్యోగులకు ఇస్తుంది. ప్రత్యక్షంగా పరోక్షంగా ఈరోజు 2000 మంది ప్రైమ్ 9 కుటుంబంలో కొనసాగుతున్నారు. 2 రాష్ట్రాలలో మండల స్థాయి నుండి యునైటెడ్ నేషన్స్ వరకు కూడా జరిగినటువంటి వార్తలను క్షణంలో మీ ముందుకు తీసుకురావడంలో ప్రైమ్ 9 అగ్రగామిగా నిలుస్తుంది. అదేవిధంగా ఈరోజు నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నాను, సోషల్ బ్లేడ్ ర్యాంకింగ్స్లో ప్రైమ్ 9 46వ ర్యాంకింగ్లో ఉంది. డిజిటల్ ప్లాట్ఫామ్ ప్రైమ్ 9 ఒకటే మన తెలుగులో. మరి ఏ ఇతర తెలుగు ఛానల్ కూడా ఆ స్థానానికి వెళ్ళలేదు. నేను వాళ్ళ ఛానళ్ల పేర్లు ర్యాంకింగ్లు చెప్పవలసినటువంటి సమయం సందర్భం నేను ఇది అనుకోవడం లేదు. కానీ తెలుగులో ఉన్నటువంటి అధునాతనమైనటువంటి టెక్నాలజీతో తెలుగు భాషలో 4 స్టూడియోలు మెయింటైన్ చేస్తున్నటువంటి ఏకైక ఛానల్ కూడా ప్రైమ్ 9. ఇక్కడ ఉన్నటువంటి టెక్నాలజీ కానివ్వండి, కెమెరా సిస్టమ్స్ కానివ్వండి, అప్లింక్ డౌన్లింక్ పీసీఆర్ ఎంసీఆర్లు కానివ్వండి, జాతీయ స్థాయిలో అతిపెద్ద న్యూస్ నెట్వర్క్లతో పోటీ పడేటటువంటి వ్యవస్థ మాకు కల్పించినటువంటి యాజమాన్యానికి మనసా వాచ కర్మన ఒక ఉద్యోగిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటేనంటే ప్రైమ్ 9 బిలీవ్ చేసేటటువంటిది కామన్ బి యువర్ ఇంటెన్షన్, కామన్ బి యువర్ థాట్స్, కామన్ బి యువర్ హార్ట్స్, సో దేర్ మే బి యూనియన్ అమాంగ్ విత్ అస్. సామాన్యమైనటువంటి వార్తలపైన ఫోకస్ చేయాలనేటటువంటి అంశాన్ని ప్రధానంగా మాకు నేర్పిస్తారు. గ్రామాలలో చిన్న చిన్న మెడికల్ క్యాంపులు, చిన్న చిన్న అంశాలు పెద్ద పెద్ద ఛానళ్ళన్నీ ఇగ్నోర్ చేస్తాయి. కానీ ప్రైమ్ 9లో
టెలికాస్ట్ చేసింది చేసినట్టుగా 3 సార్లు చేసి చూపిస్తాం. ఎందుకంటేనంటే స్థానికంగా ఉన్నటువంటి అంశాలను, పల్లెలలో జరుగుతున్నటువంటి ప్రగతి, అది మనకు అభివృద్ధి సోపానాలుగా నిలుస్తాయి. మీడియా చట్టాలలో ఒక వెసులుబాటు ఉంది. మీరు నడిపేటటువంటి పత్రికలో 40% వార్తలు విద్య అభివృద్ధికి కేటాయించాలి అని ఒక చట్టమే ఉంది. కానీ దౌర్భాగ్యంగా ఆ చట్టాన్ని భారతదేశంలోని 7 సిస్టర్స్ 7 రాష్ట్రాలలోనే ఇంప్లిమెంట్ చేస్తారు. ఇంకా వేరే రాష్ట్రాలలో ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయరు. నేను 30 సంవత్సరాల జర్నలిజం జీవితంలో ఎడ్యుకేషన్కు ఒక ప్రత్యేక ఛానల్ను పెట్టినటువంటి ఛానల్ ప్రైమ్ 9. We placed more than 25,000 students in a different reputed universities across the global. Not only within India, across the global. We having the tracks, we having the data, we having that statistics. తెలుగులోనే మొట్టమొదటి ఛానల్ ప్రైమ్ 9 ఎడ్యుకేషన్ అని చెప్పి ప్రారంభించారు. ప్రైమ్ 9 అంటే ఎవరైతే విద్యార్థులు 10th క్లాస్ పాస్ అవుట్ అవుతారో, ఇంటర్మీడియట్ పాస్ అవుట్ అవుతారో, వాళ్ళు ఏ యూనివర్సిటీలో చదవాలి, అడ్వర్టైజ్మెంట్లకు మోసపోవాలనా, వాళ్ళకి ఇచ్చేటటువంటి ఫీడ్బ్యాక్లకు మోసపోవాలనా, లేదు అంటే అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ని చూసి ఇంప్రెస్ కావాలా అనేటటువంటి ఒక ఇన్పుట్స్ ధైర్యంగా గుండె గుద్దుకొని చెప్తున్నాం. ప్రైమ్ 9 ఒక్కటే చేయగలిగింది. more than 25,000 స్టూడెంట్స్ వి ప్లేస్. ఏ సంచలనం తీసుకున్నా కానీ హార్ట్ఫుల్గా, సొసైటీకి కనెక్టివిటీగా, సారీ మీ ఎక్కువ సమయం తీసుకుంటున్నాను, క్షమించాలి, ఐ విల్ కన్క్లూడ్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. February 14th అంటేనంటే మనందరికీ గుర్తుకొచ్చేది ప్రేమికుల దినోత్సవం, వ్యాలంటైన్స్ డే. కానీ ప్రైమ్ 9లో జరిగేది పుల్వామా అటాక్ పైన కొనసాగినటువంటి దుర్మార్గాన్ని మేము చూపిస్తాం. కాలేజీలలో ఎర్ర గులాబీలు కాదు, కాలేజీలలో రక్తపు టేరులు పారినటువంటి 40 మంది వీర జవాన్ల వీర గాథలను మేము ప్రైమ్ 9లో 24 గంటలు అదే చూపిస్తాం, వేరేది లేదు. ఎందుకంటేనంటే అటువంటి త్యాగాలను, అటువంటి వీరగాథలను మీడియానే చెప్పాలి. మీడియా చెప్పకుంటే అది పాయిజనస్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. నవతరాలకు ఎర్రని గులాబీల మధ్య జరిగేటటువంటి కార్యక్రమం కాదు, ఎరుపెక్కినటువంటి రోడ్లలో పడి ఉన్నటువంటి వీర జవాన్ల శవాల గురించి చెప్పాలి, జరిగినటువంటి దాడుల గురించి చెప్పాలి, దాడినటువంటి దుర్మార్గం గురించి చెప్పాలి. ప్రైమ్ 9 ఒక్క ఛానలే. మీరు గత 5-6 సంవత్సరాల నుండి మా యూట్యూబ్ లింక్స్ చూడండి, డేట్ కొట్టి చూడండి, మీకేమొస్తుంది? 24 గంటలు ఒకటే వస్తుంది. పుల్వామా అటాక్ సందర్భంగా జరిగినటువంటి మారణ కాండం. ప్రైమ్ 9 ఛానల్ ఒకటి కార్గిల్ దివస్ నిర్వహిస్తుంది. మా ఛానల్లో వచ్చినంత మంది మాజీ సైనికులు స్పీకర్స్గా కానివ్వండి, గెస్టులుగా కానివ్వండి, వేరే ఛానళ్లలో ఎందులో రారనేటటువంటిది నేను సగౌరవంగా చెప్పుకోగలుగుతున్నా. దానికంతటికీ కారణం పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులకు స్వేచ్ఛ ఇవ్వడం. వేరే ఛానళ్లలో పని చేస్తే తప్పు, ప్రైమ్ 9లో పని చెయ్యకుంటే తప్పు. ఎలాంటి ఫిర్యాదు అయినా తీసుకోవడానికి మా సిఇఓ గారు పివి రావు గారు రెడీగా ఉంటామంటని అంటారు. ఆయన ఏదైనా రానివ్వండి, ఫస్ట్ పబ్లిక్ ఇష్యూ ఉంటే మీరు దాన్ని వదలొద్దు. మీరు 10% చేయాలి అంటనంటే 100% అటాక్ ఇవ్వండి.
ఆధారాలు ఇవ్వండి, ఏ కేసు అయినా మేము ట్యాకిల్ చేయడానికి సిద్ధంగా ఉంటామనేటటువంటి ధైర్యం, మనోధైర్యం ఒక ఉద్యోగికి ఇచ్చినప్పుడు జర్నలిజం అనేటటువంటిది కార్పొరేట్ స్టైల్లో కొనసాగితే అది న్యాయం చేయదు. ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఛానళ్లలో కార్పొరేట్ స్టైల్లో ఉంటుంది. ప్రైమ్ 9 ఒక్క దాంట్లోనే, అంటే నేను చాలా సంస్థలలో పనిచేసినాను, నాకున్నటువంటి అనుభవంతో చెప్తున్నాను, స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ప్రైమ్ 9 ఛానల్ అంటని చెప్పి నేను ఈరోజు చెప్పుకోగలుగుతున్నాను. ప్రైమ్ 9 ఈవెంట్కు మీరందరూ ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు చేసేటటువంటి ప్రతి సామాజిక కార్యక్రమాన్ని మాకు ఇంటిమేట్ చేయండి. మా కెమెరామెనే అక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు, టెక్నాలజీ పెరిగింది. మీరు చేసేటటువంటి ఈవెంట్ను వీడియో రూపంలో మీ మొబైల్లో షూట్ చేసి వాట్సాప్లో పంపించినా కానీ దాన్ని తప్పకుండా టెలికాస్ట్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి యాజమాన్యానికి మరియు మా తోటి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్.